ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉపదేశము, ఆజ్ఞ అనేటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగు. అంటే ఉపదేశము అనగా, ఆజ్ఞ అనగా దేవుని వాక్యమే, మరొకటి కానే కాదు. దేవుని వాక్యము చీకట్లో దీపం వలె అది పనిచేస్తూ ఉంటుంది. కారు చీకట్లో దారి దొరకక తిరిగే వ్యక్తికి దారి చూపడానికి దీపం ఎంత ప్రాముఖ్యమైందో, దీపము వెలిగించి మన చీకటిని ఎలా పారద్రోలి మార్గం సరళం చేస్తుందో, దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములు కూడా అంతే అవసరం. దేవుని ఆజ్ఞ అంత ప్రాముఖ్యమైంది, ఆయన ఉపదేశము అంత ప్రాముఖ్యమైంది. 105వ వచనంలో, కీర్తన 119:5లో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు దావీదు మహారాజు. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిదట? దీపము వంటిదని, పాదములకు వెలుగునిచ్చే వెలుగని చెప్పబడింది. చీకటి అడ్డులు తొలగించి, చీకటి తెరలు పారద్రోలి వెలుగునిచ్చే శక్తివంతమైనటువంటిది దేవుని యొక్క జీవవాక్యము. ఆ జీవవాక్యములో నుండి వచ్చే ఉపదేశము ఏదైతే ఉందో, ఆ ఉపదేశము ప్రతిదినం మనకు ఎలా వస్తుంది అని అంటే, అనుదినము మనకు ఎలా వస్తుంది అంటే, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. దేవుడు మనకు నేర్పించేదే ఉపదేశం, మాట్లాడుతున్నది అదే ఉపదేశమే మాట్లాడేది. సేవకుడు ద్వారా బోధించబడే బోధనలు, లేదా మనం చదువుకుంటున్నప్పుడు, మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఉపదేశము. ఇదంతా ఉపదేశమును ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ అంటారు. కాబట్టి ఈ బోధనలు, ఈ హెచ్చరికలు, ఈ గద్దింపులు, లేకపోతే ఈ యొక్క ఉపదేశం అంతా కూడా మన మార్గాన్ని, మనం నడిచే మార్గాన్ని ప్రకాశింపజేస్తాయి. ఉపదేశము వెలుగులాగా నీ ముందు ఫోకస్ చేయబడతా ఉంటుంది. మనందరి ముందు, మన ముందు ఉన్నటువంటి చీకటిని దేవుని వాక్యపు వెలుగు మరి పారద్రోలి మనకు దారిని సరళం చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుని వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా మనకు ప్రతిదినం దేవుడు నిర్దేశిస్తాడు ఆయన. అందుకే ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సామెత 8:34లో అంటాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే అనుదినము అంటే ప్రతిదినము ఉదయం, ప్రతిరోజు ఉదయకాలమే. నా గడప యొద్ద అంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని, ఆయన గ్రంథం ముందు సాష్టాంగపడి, ఆయన సన్నిధిలో ఆయన ఆలోచనల కొరకు కనిపెట్టుకునేవారు. ఆయన నడిపింపు కోసం కనిపెట్టుకోవడం, ఆయన ఇచ్చేటువంటి ఆయన చిత్తమును తెలుసుకోవడం, ఆయన ఉద్దేశమును తెలుసుకోవడం, ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం వినేవారు ధన్యులట. ఈ రోజున ఎందరూ మరి ప్రతిదినము దేవుని చిత్తం కొరకు, ఆయన ఉపదేశం కొరకు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేవారు, ఆయన స్వరాన్ని వినటానికి ఇష్టపడేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది.
కానీ అది ధన్యత అని, అది ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఉదయకాల సమయంలో ప్రతిరోజు దేవుడు తన ఉపదేశాన్ని నీకు నాకు వినిపిస్తున్నాడు. ఆయన ఉపదేశాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఉపదేశం కొరకు కనిపెట్టాలి. అంటే దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నాతో సంభాషించే సంభాషణ నాకు నా మార్గాన్ని సరళం చేస్తుంది. ఈరోజు నాతో దేవుడు సంభాషించే ఆ సంభాషణ నేను ధ్యానించే వాక్యం ద్వారా, నేను నేర్చుకునే వాక్యం ద్వారా నాకు ఒక చక్కటి మార్గం నిర్దేశించబడుతుంది అనే విశ్వాసం మనకు ఉండాలి. దాన్ని తీసుకోవాలి మనం. ఇంకో చోట అంటాడు సామెత 1:33లో, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశం అంగీకరించేవాడు ఎట్లా ఉంటాడని చెప్తున్నాడు? సురక్షితంగా, సెక్యూర్ లైఫ్ను అనుభవిస్తాడు, చాలా సెక్యూర్డ్గా ఉంటాడు అనేది ఈ వాక్యంలో ఉన్న గొప్ప సత్యం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చును అన్న భయం లేక నెమ్మదిగా ఉండును. ఎవరైతే దేవుని ఉపదేశము అంగీకరిస్తారో వారికి ఆపదలు విపత్తులు వస్తాయి అన్న భయం ఉండదు. భవిష్యత్తును గురించిన ఆందోళన అంతకంటే ఉండదు. నెమ్మదిగా ఉంటారు వాళ్ళు. ఈ రోజున మన జీవితంలో, మన ఉద్యోగంలో ఎన్నో టెన్షన్లు, కుటుంబంలో టెన్షన్లు, పిల్లల గురించి టెన్షన్లు, ఆర్థిక పరమైన టెన్షన్లు, ఎన్నో మనల్ని వెంటాడుతున్న ఈ పరిస్థితులలో, ఈ కాలంలో సురక్షితమైన జీవితాన్ని కల్పిస్తుంది దేవుని వాక్యం, ఆయన ఉపదేశం అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుని ఉపదేశం పైన మనం ఆధారపడితే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే బోధన తన సేవకుల ద్వారా, లేదా నీవు ప్రతిదినము వాక్యమును అధ్యయనం చేయడం ద్వారా నీవు నెమ్మదిని పొందుతావు. మనం నెమ్మదిని పొందుతాం. మనకు ధైర్యం, ఉపదేశం ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని ఉపదేశం మనకు మేలు కలిగిస్తుంది. మనకు మన ముందున్నటువంటి చీకటి త్రోవల్లో మనకు వెలుగుగా ఉపదేశం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సురక్షితమైన మనకు సెక్యూర్డ్ లైఫ్ ఇచ్చేది ఏంటంటే ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం. దేవుని ఉపదేశాన్ని మనం అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవడం ఒక ఆశీర్వాదకరం. అనుదినము ఆయన గడప యొద్ద అంటే ఆయన సన్నిధిలో, ఆయన ఆలోచనల ప్రకారంగా మనం ఆ దినాన్ని ప్రారంభించి నడుచుకుంటే ఎంతో మేలు. సామెత 10:17లో కూడా అంటాడు ఇంకొక మాట. అక్కడ ఏమంటాడంటే, సామెత 10:17లో, ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారట, ఉపదేశాన్ని అంగీకరించేవారు జీవ మార్గములో ఉన్నారు. వాళ్ళు మరణం లేదు, వారికి జీవం పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు. కాబట్టి ఉపదేశంలో జీవం ఉంది, ఉపదేశంలో ఆశీర్వాదం ఉంది, ఉపదేశంలో నెమ్మది ఉంది, ఉపదేశంలో సురక్షితంగా మనం ఉంటాము, ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఇన్ని మేలులు కలిగిన ఉపదేశాన్ని, దైవోపదేశాన్ని దైవజనుడు ద్వారా, దేవుడు పెద్దలు, గురువుల ద్వారా మనకు ఉపదేశం చేసినప్పుడు, లేక సలహాలు చెప్పినప్పుడు వాటిని మంచి మనసుతో స్వీకరిస్తే ఎంతో మంచిది. అది నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, వెలుగునిస్తుంది. ఇంతటి మంచి ఉపదేశం నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉపదేశంలో ఉన్నటువంటి ఆ మేలులు మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సామెతల గ్రంథం 1 నుంచి 7 అధ్యాయాల వరకు భక్తుడైనటువంటి సొలొమోన్ గారు, ఈ సామెతల గ్రంథ రచయిత జ్ఞాని అయిన సొలొమోన్ గారు 1 నుంచి 7 అధ్యాయాల్లో సొలొమోన్ గారికి తండ్రి అయిన దావీదు
ఉపదేశించినట్లుగా మనకు, ఒక తండ్రి కొడుకుకు ఉపదేశించినట్లుగా మనకు కనిపిస్తుంది. దావీదే ఉపదేశించాడు అనేది మనకు కనబడదు, కానీ ఆ అధ్యాయాల్లో ఉన్నటువంటి వచనాలను మనం చదివితే, నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నా కుమారుడా, నా ఉపదేశం, ఇట్లా మనం చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశం ఆలకించుము అని ఒక తండ్రి తన కొడుకుకు బోధ చేసినట్లుగా, ఉపదేశించినట్లుగా 7 అధ్యాయాల వరకు మనం చూస్తాం. బహుశా దావీదు గారే కుర్రాడైనటువంటి యవనస్తుడైన తన కొడుకు సొలొమోన్ గారికి ఇవన్నీ ఉపదేశం చేసి ఉండాలి. అయితే ఆయన తండ్రి ఉపదేశాన్ని తీసుకున్నప్పుడు ఆయన రాజ్యం చాలా బాగుంది, చాలా గొప్పవాడయ్యాడు సొలొమోన్ గారు దేవుని యొక్క తండ్రి ఉపదేశమే కాకుండా పరలోకపు తండ్రి ఉపదేశాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. దేవుడిచ్చే జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. దేవా, నాకు వివేకాన్ని, జ్ఞాన హృదయాన్ని ఇవ్వమని అడిగితే దేవుడు జ్ఞానం కలిగిన హృదయాన్ని, వివేకం కలిగిన మనసునిచ్చాడు. అంతేకాకుండా ఆయనకు ఐశ్వర్యాన్ని, ఘనతను, దీర్ఘాయుష్ను, మంచి పేరును, ఆ రోజుల్లో ఆ భూపతులలో ఆయన వంటి వాడు ఎవడు ఆనాడు లేడు, అటు ముందు కానీ సొలొమోన్ తర్వాత కానీ లేరు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కారణము ఉపదేశము ఒక మనిషిని ఉన్నత స్థితిలోకి తీసుకొస్తుంది. ఈ రోజున దేవుని ప్రజలు, మనుషులు ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఉపదేశంలో ఉన్నటువంటి దాన్ని అంగీకరించట్లేదు. నాకు చెప్పనవసరం లేదు, నాకు అంతా తెలుసు అనుకుని ఉపదేశాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న ఈ రోజుల్లో ఎందరో యవనస్తుల జీవితాలు, ఎందరో విశ్వాసుల జీవితాలు దుర్భరం అయిపోతున్నాయి. దురాత్మ, దుష్టుడు, అపవాది దేవుని ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడు వినవో, దైవజనుల ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు వినవో, సేవకుల ఉపదేశాన్ని, తల్లిదండ్రుల ఉపదేశాన్ని, పెద్దల ఉపదేశాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, అప్పుడు ఆ స్థానంలో ఉపదేశం చేయడానికి అపవాది వస్తాడు. ఆ ప్లేస్లో వాడు వచ్చి చెడును ఉపదేశిస్తాడు. ఆ ప్లేస్లో వాడు దుష్టత్వాన్ని ఉపదేశిస్తాడు. ఆనాడు దేవుని ఉపదేశాన్ని వినని ఆదాము హవ్వలకు విననప్పుడు మరుక్షణమే అపవాది వచ్చేసి ఇది నిజమా అనే ప్రశ్నతో వాళ్ళ జీవితాలని పరలోక తండ్రి నుంచి దూరం చేశాడు. కాబట్టి ఈ రోజున మనం సొలొమోను తన తండ్రి ఉపదేశాన్ని ఎలాగైతే రిసీవ్ చేసుకున్నాడో అట్లాగే మనం రిసీవ్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. అంత గొప్ప జ్ఞానికి పుట్టిన కొడుకు రెహబాము తండ్రి మాట విన్నట్టుగా మనకు కనబడదు, తండ్రి ఉపదేశాన్ని తీసుకున్నట్టుగా కనబడదు. సొలొమోను గారు కొడుకు ఎంత పెద్ద జ్ఞాని కదా. రెహబాము మరి అంత చుట్టుప్రక్కల ఉన్న దేశాల రాజులు వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఆయన వాక్కులు విన్నారు ఆనాడు, ఆయన చెప్పిన ఉపదేశాలు విన్నారు ఆనాడు. ఆయన వీళ్ళకున్న క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. షేబాదేశ ప్రాణి వచ్చి ఆమె నేర్చుకుంది. అలాంటిది కన్న కొడుకు మాత్రం, రెహబాం మాత్రం నేర్చుకోలేదు. అందుకే తర్వాత అతడు సొలొమోన్ గారి మరణానంతరం రెహబాము రాజ్యంలోనికి వచ్చాక, రెహబాము తండ్రి ఉపదేశాన్ని తీసుకోక, తండ్రి గారి యొక్క ఆస్థానంలో ఉన్న ఆనాడున్న పెద్దలు, సొలొమోన్ గారితో ఉన్న మంత్రులు, అధికారుల యొక్క సలహాలు తీసుకోకుండా తనతో పాటు పెరిగిన యవనస్తుల మాటలు పట్టుకుని, ఆ మాటలను తీసుకుని అతడు రాజ్యాన్ని పాలన చేయాలనుకున్నాడు. జరిగింది ఏంటంటే రాజ్యము 2 ముక్కలుగా విడిపోయింది.
రెండు రాజ్యాలుగా ఇశ్రాయేలు సామ్రాజ్యం దక్షిణ ఇశ్రాయేలు గాను ఉత్తర ఇశ్రాయేలు గాను రెండు రాజ్యాలుగా మారిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే ఉదయకాలంలో ఉపదేశం యొక్క విలువను మనం గ్రహించగలిగితే అది మనకు భద్రతనిస్తుంది, అది వెలుగుగా ఉంటుంది, అది మనకు జీవాన్ని ఇస్తుంది, సురక్షితమైన స్థితిని ఇస్తుంది, మేలుకరంగా ఆశీర్వాదకరంగా నెమ్మదిగా సమాధానకరంగా చేస్తుంది. దారి తప్పకుండా దారిలో శ్రేష్టమైన దారిలో సరళమైన దారిలో నడిచే శక్తిని ఉపదేశం ఇస్తుంది. కాబట్టి ఉపదేశం అనేది ఈ రోజున సేవకులు చెప్పినప్పుడు, దైవజనులు చెప్తున్నప్పుడు ఇంత ఉపదేశం చేస్తూ ఉన్నా కూడా దేవుని ప్రజలు మార్పు చెందట్లేదు. ఉపదేశము వినేవాడు, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. కాబట్టి మనము అనుదినము దేవుడిచ్చే ఉపదేశం కోసం ఆయన పాదాల చెంత కూర్చుని ఉదయమే అనుదినము ఆయన గడప యొద్ద కూర్చుని ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ఆయన వాక్యాన్ని దైవజనులు చెప్పడం, ఉదయకాల ప్రార్థనలో ఆయన చెప్పడం ద్వారా ఎన్నో మనకు ఇన్స్ట్రక్షన్స్ దేవుడిస్తూ ఉంటాడు. మనం నడవలసిన మార్గం మనకు ఉపదేశించబడుతుంది. మనము ఎటు వెళ్ళాలో దేవుడు మనకు నడిపింపునిస్తాడు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేయడానికి మనకు సరైన అవగాహన లోపించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ లేఖనాల్లో నుంచి మనకు నడిపింపు వస్తుంది, ఒక తలంపు వస్తుంది. మనకు వెళ్ళవలసినటువంటి ఆ దారి చూపించబడుతుంది. అది తప్పో ఒప్పో తెలియపరచబడుతుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు ఉపదేశించబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుంటే నీకు నాకు మనందరికీ ఉపదేశం చేయబడుతుంది. ఈ ఉపదేశము మన జీవితాలను వెలిగిస్తుంది. ఉదయకాల సమయంలో అలా ప్రతిదినం ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, ఆయన సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకుంటారో అట్టి వారికి దేవుడు చక్కటి ఉపదేశం చేస్తాడు. ఆయన మనం నడవలసిన మార్గాన్ని బోధించి ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఆయన అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో నాయనా నీ సన్నిధిలో అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకునేవారు, నీ ఉపదేశం కొరకు ఎదురు చూచేవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నాయన, ఎంత గొప్ప దేవుడవో, మాకు ఉపదేశం చేసే దేవుడుగా నువ్వు ఉన్నావు. మేము నడవలసిన మార్గాన్ని, మా చీకటి దారులలో మేము ప్రయాణం చేస్తున్నాము కనుక ఆ చీకటంతా పారద్రోలి నీ ఉపదేశము ద్వారా చక్కగా నడిపించే పరలోక తండ్రివి నాయన. నీవు ఆనాడు సొలొమోనుకు తండ్రి అయిన దావీదు ఉపదేశించాడు కాబట్టి ఆయన గొప్పగా ముందుకు వెళ్ళగలిగాడు. పరలోకమందున్న నీవు ఆయనకు ఉపదేశించి ఎంతో మహాజ్ఞానాన్ని ఆయనకిచ్చావు. ఈ రోజున మాకు కూడా ప్రభువా, నీ మహాజ్ఞానాన్ని ఉపదేశిస్తూ మమ్మల్ని చక్కటి దారిలో నడిపించండి అయ్యా. యవనస్తులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి మాకు మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి ప్రభువా. నీ ఉపదేశం లేకపోతే మేము నశించిపోతాం. నీ ఉపదేశం మాకు వెలుగుగాను, జీవ మార్గంగాను, జీవాన్ని కలిగించేదిగాను, సురక్షితంగాను, ఆశీర్వాదాన్ని కలిగించేదిగాను ఉంది. కాబట్టి నాయన, మాకు నేర్చుకునేటువంటి ఆ మంచి గుణం మాకు దయచేయండి. దీనంగా నీ సన్నిధిలో కూర్చునే నీ స్వరం వింటూ నీ ఉపదేశాన్ని మేము అంగీకరిస్తూ మా కుటుంబాలను నడిపించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఎన్నో టెన్షన్లు, ఎన్నో ఆందోళనలతో బ్రతుకుతున్నాం. ఎవరైతే అటువంటి టెన్షన్ల మధ్య జీవితాన్ని నడిపిస్తున్నారో అటు వారందరికీ ప్రభువా నీ ఉపదేశం మేలుకరమైంది. నీ ఉపదేశం సురక్షితమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా బ్రతకగలుగుతాం. అట్టి ఉపదేశం దినం మా అందరికీ ఇవ్వండి. మమ్మల్ని నడిపించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. నాకు ఇచ్చిన ఉదయకాలపు ఈ అవకాశాన్ని బట్టి తండ్రి స్తుతించుకుంటూ ఈ దినమంతా నాతో కూడా ఉండి
నీ ఉపదేశం చేత నన్ను నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.